ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. గ్రీకు పద అధ్యయనాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి గ్రీకు పదము ప్రొసేకో. ఈ పదము కొత్త నిబంధనలో 24 సార్లు రాయబడింది. ప్రొసేకో అంటే జాగ్రత్తగా ఉండుట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో 3 సంవత్సరాలు కాపురముండి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి సంఘాన్ని స్థాపించి వారిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళే టైంలో ఆ సంఘానికి పెద్దలను ఏర్పరిచి ఆ పెద్దలతో ఈ మాట చెబుతున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండుడి. పౌలు ఈ మాట సంఘ అధ్యక్షులకు తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం పిల్లలకు జాగ్రత్తలు చెప్తాం, కానీ మనం జాగ్రత్తగా ఉండం. ఇంతకీ మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. మనలో ప్రతి ఒక్కరూ మన గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా ఇలాంటి హెచ్చరికే చేశారు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఇంతకు మన విషయములో మనము ఏ జాగ్రత్త కలిగి ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారం పడిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. పడిపోతే మన ఆధ్యాత్మికత దెబ్బతింటుంది. మరలా కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. భౌతికంగా కూడా పడిపోతే బలహీనలం అవుతాం, అవిటివారం అవుతాం, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాం. కనుక పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవటం అనేది భౌతికంగానో ఆధ్యాత్మికంగానో అత్యవసరమైన విషయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోవుదునేమో అని తన శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకుంటున్నట్లు సాక్ష్యమిస్తున్నాడు. మొదట మనలను గురించి మనము జాగ్రత్త పడవలసిన విషయము, మనము పాపములో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. మనము దేవుని వాక్యాన్ని పాటించుటలో నిలకడగా ఉండాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు మందిరానికి క్రమంగా రారు, ప్రార్థన క్రమంగా చేయరు, వాక్యాన్ని క్రమంగా చదవరు. వారు నిలకడ లేనివారు. దేవుని వాక్యమును నెరవేర్చుటలో మనము ప్రొసేకో జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని మనము ఇంకా ఎలాగూ జాగ్రత్తగా కాపాడుకోవాలంటే బోధ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మనము చెప్పే సలహాలు, సూచనలు, బోధ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. అలా కాకపోతే మనము ఇతరులను త్రోవ తప్పించిన వారం అవుతాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చే 2వ సలహా అదే, నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండుము. బోధ విషయంలో జాగ్రత్త అంటే మనము బోధించే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అబద్ధ బోధకుల విషయమై కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండు కూడా సంఘాన్ని పాడు చేసేవి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో సంఘ పెద్దలకు కూడా అట్టి జాగ్రత్తనే చెప్తాడు. జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 7:15లో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఈరోజు వాక్యానికి వ్యతిరేకమైన బోధలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ప్రతి బోధను బెరయ సంఘ విశ్వాసుల వలె దేవుని లేఖనాలతో పోల్చుకొని అప్పుడు అనుసరించాలి. లేకపోతే బోధ మనలను త్రోవ తప్పిస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో ఈ ప్రొసేకో ఉన్నదా? ఈ మాటలు వింటూ ఉండగా ఈ 3 విషయాలలో జాగ్రత్త కలిగి ఉండటానికి తీర్మానించుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మమ్మును గురించి మేము జాగ్రత్త కలిగి ఉండుటకు, అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈరోజు అనేక మంది భ్రష్టులైపోతున్నారు, నీ వాక్యాన్ని పాటించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే ఈ రోజు నుంచి వారు నీ వాక్యాన్ని అనుసరించుటలో నిలకడగా ఉండే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.